హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి చూద్దాం. అంతకంటే ముందు నా యొక్క వీడియోని చూడండి. కంప్లీట్ చూసిన తర్వాత భర్తీ అనిపిస్తే మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరి ఏ విధంగా తీయాలో నాకు అర్థమవుతుంది. అదేవిధంగా నేను తీస్తానని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మనము భారతదేశంలో ఇప్పటి వరకు పవర్ఫుల్ నాయకులు ఎవరు అంటే ఒక మోడీ, అమిత్ షా అండ్ మన రాష్ట్రాల గురించి తీసుకున్నట్లయితే ఎవరిని చెప్తామంటే మనం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గురించి మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మొన్నటిగా మమతా దీది ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గురించి కూడా మనము చెప్పవచ్చు. కానీ ఎప్పుడూ రాజకీయాల్లో లేడు, అసలు ఏం జరిగిందో తెలియదు, అసలు ఏముందో తెలియదు, రాజకీయం గురించి ఏం తెలియదు. అయినా అటువంటి వ్యక్తి ఎవరు? ఆ రాజకీయంలో ఎలాంటి ప్రమేయం లేదు, అయినా అతను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఏ విధంగా ప్రజల్లో మార్పు వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఏంటిది, ఎక్కడ అనేది చూడండి. మనం చూసినట్లయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయసాయి గారు తీసుకున్నటువంటిది ఏంటిదో తెలుసా? లంచాన్ని అంటే కరప్షన్ మొత్తం నిర్మూలించడం కోసం అధికారాన్ని ప్రజల చేతికి ఇచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు? ఒక 1000 రూపాయలు పట్టించినట్లయితే అంటే పూర్తి ఎవిడెన్స్ నిరూపించగలిగినట్లయితే అక్కడ ఆ వ్యక్తికి 1,00,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడును అని చెప్పాడు. అంటే కరప్షన్ అనేది భారతదేశంలో నిర్మించాలంటే ఎక్కడనో బీజం వేసుకున్నది అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మన భారతదేశంలో జరిగింది అది ఎక్కడో కాదు, తమిళనాడులో జరిగిందని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఏదో ఒకటి మనం చేయడం కంటే ఒక అడుగు ముందుకేసారు విజయ్ సార్. అతనికి మనం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.